హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ దునియా. సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ మేము వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో వెకేషన్కి వెళ్తున్నప్పుడు ముందు రోజు ఏమేమి చేస్తారు, లైక్ ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది, చాలా వర్క్స్ ఉంటాయి. అండ్ అమ్మాయిలకైతే పార్లర్ వర్క్స్ ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, అండ్ బ్యాగ్ ప్యాకేజింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఈరోజు వీడియో మొత్తం డే బిఫోర్ మై వెకేషన్ అనమాట. సో ముందు రోజు నేను ఏమేమి చేశాను, హోల్ డే వీడియో తీశాను నేను. సో అది మొత్తం నేను చూపిస్తున్నాను. అలాగే మనం బ్యాగ్స్లో కొన్ని యూనో లైక్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్స్ ఉంటాయన్నమాట. అవి కూడా ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇంకెందుకు లేదు, లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసికలీ ఈరోజు చాలా పని ఉందన్నమాట. రేపు వెకేషన్ ప్లాన్ ఉంది. సో అనుకున్నాను ఈరోజు ఎలాగో చాలా పని చేస్తాం కాబట్టి వీడియో తీసుకుందామని. సో వెకేషన్కి వెళ్ళే ముందు ఇంట్లో ఎలా ఉంటుంది, ఏమేమి పనులు చేసుకుంటాం, ఏమేమి క్లియర్ చేసుకుంటాం, ఏమేమి ప్యాక్ చేసుకుంటాం మన వెకేషన్స్ బ్యాగ్లో, సో ఇవన్నీ చూపించడానికి ఈరోజు వీడియో అనమాట. సో ఏమీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఎందుకంటే నేను పని చేసేది ప్రతిసారి కనిపించదు మీకు, ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంది అనమాట, అదృష్టం లాగా. సో నేను పని చేసేది మాత్రం మిస్ అవ్వకండి, మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి.
లిటరల్గా ఎన్నిసార్లు సర్ది పెట్టినా అది అట్లాగే అవుతుంది తెలుసా. నీట్గా సర్ది నీట్గా ర్యాక్లో పెడతాను అబ్బాయి బట్టలన్నీ, నేనే ఆర్గనైజ్ చేసి మరీ పెడతాను. అవి ఒక 2 days నుంచి అట్లా ఉండవు అనమాట. సో వెకేషన్ ఏమో కానీ ప్రతి వెకేషన్ అప్పుడు వ్యాక్స్ చేసుకోవడం అయితే అసలు నరకం కనిపిస్తుంది లిటరల్గా. అందులో హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అనిపిస్తుంది. ఇండియాలో నేను లిటరలీ మంత్కి 2 times వెళ్ళేదాన్ని అనమాట. లైక్ నాట్ ఓన్లీ ఫర్ వ్యాక్స్ బట్ నార్మల్గా వెళ్ళేదాన్ని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి యుఎస్లో మీరు పార్లర్కి వెళ్తే ఉన్న ఆస్తులన్నీ అయిపోతాయి అనమాట. ఇంకా మనం ఏమి దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, అంతంత కాస్ట్ ఉంటాయి ఇక్కడ వ్యాక్స్ అన్ని. నేను జనరల్గా కనుక్కున్నాను అనమాట ఎంత ఉంటుంది వ్యాక్స్ అనేసి. ఇండియాలో నాకు ఫుల్ లెగ్స్ ఫుల్ ఆర్మ్స్ అయితే నాకు 3000 అవుతుంది. ఇక్కడ నాకు వాళ్ళు ఓన్లీ లెగ్స్కి $70 చెప్పారు. ఓన్లీ లెగ్స్కి $70, హ్యాండ్స్కి $40. సరే దాని బదులు ఎంత ఓపిక లేకపోయినా ఎంత నొప్పైనా మనకి మనమే చేసుకోవచ్చు. So here is Priya into room. సో మా అక్క ఉంది ఇక్కడ. అసలు అక్క లేకపోతే అమ్మ వాళ్ళు యాక్చువల్గా ఇండియాలో ఉంటే ప్రియా వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు నేను ఉంటాను, నేను వెళ్ళినప్పుడు తను ఉంటుంది, పక్కనే ఉంటాం. బట్ ఇప్పుడు నేను కదా. సో ఓకే, వీళ్ళు పొద్దున్నే వీళ్ళకి ఫోన్ చేసి సోదకపోతే అసలు రోజు అయినట్టే ఉండదు. వాళ్ళకి కూడా అంతే. సో ఏ పని చేస్తున్నా వాళ్ళు అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను అనమాట వీడియో కాల్స్లో. యా కమింగ్ టు దిస్ వ్యాక్స్ నాకు ఇక్కడ ఏదో మరి అలా ఫస్ట్ టైం ఆయన అలా తీసుకెళ్తున్నాను. సో ఓకే, అండ్ కమింగ్ టు దిస్ ఇక్కడ వాల్మార్ట్లో నాకు నేను ఏది ద బెస్ట్ వ్యాక్స్ స్ట్రిప్స్ అని చూసాను. లైక్ నాకు ఇది మంచిగా కనిపించింది, మంచి రివ్యూ అండ్ మంచి రేటింగ్ కూడా ఉంది దీనికి. క్లియర్ అనుకుంటా. ఇదైతే చాలా మంచిగా ఉంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది స్ట్రిప్స్ పైన. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అనమాట. సో ఫ్లేవర్ బాగుంది అండ్ పెయిన్ కూడా అంత లేదు. బేసిక్గా పార్లర్లో నాకు ఇంకా ఎక్కువ పెయిన్ అనిపించింది, బట్ ఇవి అంత పెయిన్ ఇవ్వట్లేదు. బట్ ఫస్ట్ 2 times మాత్రం పెరిగినప్పుడు ఫుల్ పెయిన్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ మంచిగా ఉంది. సో మీరు యాక్చువల్గా యూఎస్లో ఉండే వాళ్ళు ఎవరైనా వ్యాక్స్ స్ట్రిప్స్ ఎవరికైనా సజెషన్స్ ఏమీ లేకపోతే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ వ్యాక్స్ ఆబ్వియస్గా మనకి స్కిన్కి మాయిశ్చర్ కావాలి. అందులో నాది చాలా సెన్సిటివ్ స్కిన్. నా స్కిన్ అయితే ఈజీగా ఇలా ర్యాషెస్ వచ్చేస్తాయి అనమాట. లైక్ పార్లర్లోకి వెళ్ళి చేసుకున్నా కానీ నాకు ఇలా ర్యాషెస్ వచ్చేస్తాయి. సో నేను చాలా కేర్ఫుల్గా చేసుకుంటాను. సో ఆబ్వియస్గా ఖచ్చితంగా మనకి మాయిశ్చరైజర్ అనేది ఉండాలి వ్యాక్స్ తర్వాత. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ మాయిశ్చరైజర్ ప్యాక్. ఇండియాలో వీటమి వాడాను కానీ బట్ కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. పార్లర్స్లో నాకు తెలిసి లోషన్స్ ఉంటాయి, బెస్ట్ లోషన్స్ ఉంటాయి ప్రతి పార్లర్లో. బట్ మనం ఇంటికి తెచ్చుకున్న వ్యాక్స్ స్ట్రిప్స్లో ఇలా ఉండవు కదా. సో బట్టలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ బేసికల్లీ బట్టలు నేను ఇక్కడే కొన్ని కొనుక్కున్నాను. అక్కడ ఈ సెయింట్ లూయిస్కి వెళ్ళాక కొంచెం షాపింగ్ చేద్దాం అనుకొని ఓన్లీ కొన్ని షాపింగ్ చేశాను ఇక్కడ. సో మిగతావి అక్కడ చేయాలి. నాకైతే నా స్కిన్ కేర్వి చాలా మోస్ట్ మ్యాండేటరీ. సో ఎక్కడికి వెళ్ళినా డైలీ రొటీన్ స్కిన్ కేర్ చాలా మందికి ఉంటుంది డైలీ రొటీన్. సో అవి చాలా మ్యాండేటరీ ఉంటుంది అనమాట. సో నాకు మ్యాండేటరీ అయినవి. అండ్ ప్రతి ఒక్కరికి లైక్ చాలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ ఎన్ని డిఫరెంట్ ఉన్నా కానీ ప్రతి ఒక ప్రాసెస్ ఉంటుంది మ్యాండేటరీ థింగ్స్కి, స్కిన్ కేర్ రొటీన్కి. సో అది ఎవరికైనా ఇంపార్టెంట్ అనమాట. సో అవి నేను బేసిక్వి చెప్తాను. So this is my cleanser and this is my serum. నాకు యాక్చువల్లీ 2 సీరమ్స్ ఉన్నాయి. ఇది నేను మార్నింగ్ యూస్ చేస్తాను అండ్ ఇది నైట్ యూస్ చేస్తాను ఈ సీరమ్ని. అండ్ దిస్ ఈజ్ మై మాయిశ్చరైజర్.
ఇది నా మార్నింగ్ మాయిశ్చరైజర్ అండ్ దిస్ ఈజ్ మై నైట్ మాయిశ్చరైజర్ అండ్ సమ్టైమ్స్ ఐ విల్ ఆల్సో యూజ్ దిస్, బట్ మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాను. అండ్ ఇది నా సన్ స్క్రీన్. ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ యాక్చువల్లీ సన్ స్క్రీన్ అయితే. అండ్ ఇది నా టోనర్, దిస్ ఇస్ మై టోనర్. అండ్ ఇది నా నైట్ క్రీమ్స్లో లైక్ బికాజ్ ఇది యాక్నీకి చాలా మంచిగా రిపేర్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. నేను నా స్కిన్ కేర్ వీడియో నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఏమేమి యూస్ చేస్తాను ఏంటి అనేసి. అండ్ యా, దిస్ ఇస్ మై బాడీ మాయిశ్చరైజర్, బాడీ క్రీమ్. అండ్ ఇవి నా లిప్ బామ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి లేకపోతే అసలు రోజు గడవనట్టే ఉంటుంది అనమాట. సో ఇది నా హెయిర్ వాష్ తర్వాత నేను యూస్ చేసే కండిషనర్. అండ్ ఇవి స్లీప్ ముందు ఆబ్వియస్గా మనం ఎక్కువసేపు మేల్కుంటాం కాబట్టి కళ్ళు మనకి అంత మంచిగా ఉండవు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. నెక్స్ట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టం కూడా. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది. యా, ఇది నా స్కిన్ కేర్ అనమాట. దిస్ ఈస్ మై డైలీ స్కిన్ కేర్ థింగ్స్ ప్రోడక్ట్స్. సో ఇది నేను ఖచ్చితంగా నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు క్యారీ చేసే ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ కమింగ్ టు మై బ్యూటీ ప్రోడక్ట్స్. ఇది నా ప్రైమర్ అండ్ ఇది నా కన్సీలర్ అండ్ దిస్ ఇస్ మై ఫౌండేషన్. నేను యాక్చువల్లీ కాంపాక్ట్ పౌడర్ యూస్ చేయను, సో ఐ డోంట్ ప్రిఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇవి నా ఐకి సంబంధించిన మేకప్ థింగ్స్. సో నెక్స్ట్ నేను ఎలాగో మేకప్ వీడియో చేస్తాను, సో దాంట్లో మీకు ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు నేను జస్ట్ నాకు ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను చూపిస్తున్నాను కాబట్టి నేను డీటెయిల్గా మీకు చెప్పట్లేదు. అండ్ దీస్ ఆర్ మై లిప్స్టిక్స్. ఎన్ని లిప్స్టిక్స్ ఎన్ని రోజులు ఎన్ని లిప్స్టిక్స్ వేసుకోవచ్చు అనుకోవచ్చు, బట్ మనకు తెలియదు కదా ఎప్పుడు ఏ సూట్ అవుతుందో. సో నేను అన్నీ ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది నా ఐ షాడో ఐ ప్యాలెట్. అండ్ నెక్స్ట్ ఇది నా హైలైటర్ ప్యాలెట్. ఇది నా మేకప్ సెట్టింగ్ స్ప్రే అండ్ ఐ లాషెస్ అండ్ బొట్టు పిల్లలు. యాక్చువల్గా స్టిక్కర్స్ నేను ఇది డైలీ వేర్కి యూస్ చేస్తాను. ఇంకోటి నేను అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాను, లైక్ స్టోన్ స్టిక్కర్స్. సో యా, అండ్ ఆబ్వియస్గా ఇవి ఖచ్చితంగా క్యారీ చేస్తాను, ఎందుకంటే నాకు నెయిల్ పాలిష్ చాలా ఇష్టం. నెయిల్ పాలిష్ నేను చాలా ఇష్టంగా పెట్టుకుంటాను. ప్రతి డ్రెస్ మీదకి ఏదో ఒకటి పెట్టుకుంటాను. సో బేసికలీ ఇవి ఎవరు క్యారీ చేయరు, బట్ నేను ఎక్కువ వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాను కాబట్టి వీటిని ఖచ్చితంగా నేను క్యారీ చేస్తాను. అండ్ క్లిప్స్. నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్, లైక్ క్రంచెస్. నేను ఫస్ట్లో ఇవి ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని కాదు, బట్ ఈ మధ్య నేను వీటి ఫేవరెట్ అయిపోయాను. సో యా, అండ్ హెయిర్ బ్యాండ్స్. సో అండ్ సమ్ కాటన్ బాల్స్. కాటన్ బాల్స్ చాలా వాటికి యూజ్ అవుతాయి, లైక్ మనం నెయిల్ పాలిష్ రిమూవర్కి కానీ అండ్ మేకప్ రిమూవర్కి కానీ ఇవి నేను చాలా బాగా యూజ్ చేస్తాను. అండ్ ఏమన్నా నేను ఫేస్ ప్యాక్స్ వేసుకున్నప్పుడు ఏమైనా రిమూవ్ చేయాలన్నా ఇవి బాగా యూజ్ చేస్తాను. నెక్స్ట్ బెల్ట్. ఆబ్వియస్గా ఫ్యాషన్ బెల్ట్ ఖచ్చితంగా ఒకటి ఉండాలి, ఎందుకంటే ఏ డ్రెస్ అవుట్ఫిట్ ఎలా మారుతుందో మనకు తెలీదు. సో అది ఉండాలి. అండ్ నెక్స్ట్ హ్యాట్. సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా వెకేషన్స్కి హ్యాట్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు చాలా మంది. సో నేను కూడా హ్యాట్స్కి చాలా ఫేవరెట్ అనమాట. సో హ్యాట్. అండ్ సమ్ ఇయర్ రింగ్స్. నా ఇయర్ రింగ్స్ అన్నీ నేను ఒక బ్యాగ్లో పెట్టాను ఇలా. అండ్ నెక్స్ట్ సమ్ స్కార్ఫ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సన్ గ్లాసెస్. సో సమ్మర్ ఆబ్వియస్గా సన్ గ్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్, చాలా నీడెడ్. సో ఇదనమాట నా స్టఫ్. అండ్ నేను ఎప్పుడు ఏ వెకేషన్కి వెళ్ళినా ఒక 3 pairs ఆఫ్ షూస్ ఆర్ లైక్ యూనో హీల్స్ అండ్ షూస్ ఖచ్చితంగా తీసుకెళ్తాను, శాండిల్స్. సో 3 pairs తీసుకెళ్తాను. ఒకటి హీల్ ఉండేది, ఒకటి కంఫర్టబుల్ షూ అండ్ 1 more ఫ్లాట్స్ అనమాట. సో ఈ 3 types ఒక పేర్ ఖచ్చితంగా తీసుకెళ్తాను. యాక్చువల్లీ నా బ్యాగ్లో ఇంకా స్పేస్ లేదు, ఆ చెప్పులన్నీ నవీన్ బ్యాగ్లో దొయ్యాలన్నమాట. యా, సో ఇవే నేను తీసుకెళ్లే ప్రోడక్ట్స్. ఈరోజు ఫుల్ వర్క్, ఆబ్వియస్గా వీడియో తీసుంటే మీకు తెలిసి ఉంటుంది.
సో నెక్స్ట్ వీడియో కూడా ఫుల్ నా వెకేషన్ గురించే ఉంటుంది. సో నా వెకేషన్ బ్లాగ్ ఉంటుంది, ఏమేమి చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను సెయింట్ లూయిస్లో మొత్తం. ఫస్ట్ వెకేషన్ కాబట్టి కొంచెం దగ్గరే వెళ్తున్నాం అనమాట. అండ్ నవీన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మమ్మల్ని చాలా రోజుల నుంచి ఇన్వైట్ చేస్తున్నారు పాపం. సో వీఆర్ రెడీ టు గో అనుకొని ఇంకా ఇప్పుడు ఈ మంత్ వెళ్తున్నాం. లెట్స్ సీ ఎలా జరుగుతుందో, ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటో. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట వాళ్ళని కలవడం కూడా. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. మంచి చిల్లింగ్ బ్యాచ్. సో ఇదే అనమాట ఈరోజు మన వీడియో. సో ఇంత వర్క్ నేను ఎప్పుడూ చేయను. సో ఏదో వెళ్తున్నాము, వచ్చేటప్పటికి కొంచెం నీట్గా ఉండాలి ఇల్లు, లేకపోతే ఇసుగ్గా ఉంటుంది అని చెప్పేసి ఈ మాత్రం వర్క్ అయినా చేశాను నేను. అండ్ don't forget to like, share, comment and subscribe to our YouTube channel Sister Dunya. Bye bye, see you next video.